హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూస్తుంటే ఇప్పటికి మీకు ఒక క్లారిటీ వచ్చుంటది. అసలు నేను దేని గురించి మాట్లాడబోతున్నానో ఈ వీడియోలో. ఏదైతే మన 'రీతు', 'పవన్' ఏదో లవ్ ట్రాక్ అంటున్నారు గదా! అది లవ్ ట్రాకే. ఇంక మనం గూడా లవ్ ట్రాకే అనుకోవాలి. ఇంక తప్పదు. దాని గురించి అసలు ఏంటి ఆ లవ్ ట్రాక్ ఏంటి? అసలు ఎలా నడుస్తుంది? దాని గురించి క్లియర్ కట్‌గా వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. అసలు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేస్తే కొంచెం మనకి బూస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కువ వీడియోలు చేయడానికి కూడా కొంచెం బావుంటుందనమాట. అదనమాట మ్యాటర్. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేస్తే మీకు ఏ డౌట్స్ రావు. క్లియర్‌గా ఉంటుంది ఇన్ఫర్మేషను. దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే మన 'డీమాన్', 'పవన్', 'రీతు' ఫస్ట్ ఏదైతే వచ్చారో ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తానే ఉన్నాము. ఎన్నో సీజన్స్ చూసాము. ఎన్నో లవ్ ట్రాక్‌లు నడిచాయి. అవన్నీ చూసుకుంటూ వచ్చాము. సంతోషంగా మనం ఎంతో ఆనందపడ్డాము. ఇయన్నీ జరిగాయి. ఈ లవ్ ట్రాక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది లవ్ ట్రాక్ అనాలో, లేకపోతే ఏమన్నా ఎనిమీ ట్రాక్ అనాలో అసలు ఏం జరుగుతుంది? ఒకసారికేమో ఇష్టమంటారు. ఒకసారేమో 'డీమాన్ పవన్' నాకంటే నువ్వంటే నాకిష్టమంటడు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి పోయేమో లేదు నేను ఓన్లీ ఆ అమ్మాయిని ఫ్రెండ్‌షిప్పే చేస్తున్నాను. నాకెలాంటి ఫీలింగ్స్ లేవు. ఆ అమ్మాయే నా దగ్గరికొస్తుంది అని చెప్తాడు. 'రీతు' కూడా అంతే. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది ఆ అమ్మాయి. ఒకసారేమో మంచిగా పవన్ దగ్గరికి పోయి హగ్ చేసుకుంటుంది. గొడవలైనప్పుడు షార్ట్ ఔట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఏమో అసలు ఏమీ లేనట్టే ఉంటారు. ఒక్కొక్కసారి మరి ఓవర్ ప్రేమ చూపించుకుంటారు. అసలు ఏం జరుగుతుందిరా? అసలేంటి మీ బాధేంటి? అన్నట్టే ఉందన్నమాట. బయట జనాలకు అలాగే ఉంది. అందుకే ఎవరికీ నచ్చట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఈ లవ్ ట్రాక్ నచ్చట్లేదు. ఉంటే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటేనే చిరాకు దొబ్బుద్ది. అందరికి అదే దొబ్బుతుంది ఇప్పుడు ప్రెజెంటు. అసలిది ఏమి ట్రాక్ అసలు. మొన్న అసలు పోయి ఆ వీక్ చూసుకుంటలే గొడవలు, ఆ డబ్బుల గురించి అసలు ఆ డబ్బుల టాస్క్ ఒకటి నడిచింది. ఏదో ఒక 500 ఇయలేదంట. తలకాయ నొప్పనమాట ఇంగ. ఇంగా కెమెరా అసలు 'బిగ్ బాస్' ఎందుకు పెడుతున్నాడు? చిరాకు దొబ్బిందసలు. ఆ 'బిగ్ బాస్' ఎపిసోడ్ ఫస్ట్ ఆపేయాలనిపించింది. ఎంతసేపటికి మన 'డీమాన్ పవన్' కూడా ఏమి వదిలేవాడు కాదనమాట. దాని గురించే మొత్తం ఇచ్చుంటే నేను గెలిచేవాడిని కదా! మొత్తం ఇచ్చుంటే నేను గెలిచేవాడిని కదా! మొత్తం ఇచ్చుంటే నేను గెలిచేవాడిని కదా! ఈ అమ్మాయి నీకొకడికి ఇస్తే వీళ్ళు కూడా డౌట్ వస్తుంది కదా! దీని గురించే మాట్లాడి మన ఆఖరికి ఇమోనల్ గూడా వచ్చి ఒకే టాపిక్ మీద ఇంతసేపు గొడవ పడిపోకండ్రా చూసే వాళ్ళకి కూడా చిరాకు దొబ్బుద్ది అని చెప్పడం కూడా జరిగిందనమాట. ఇలా జరుగుతుంది. ఏదో పిల్ల వేషాల్లాగా అనమాట. అసలు ఒక మెచ్యూరిటీ లేకుండా అసలు ఇది కెమెరాస్ ఉన్నాయనుకుంటున్నారా? లేవనుకుంటున్నారా? అసలు బయటున్నామనుకుంటున్నారా? హౌస్‌లో ఉన్నామనుకుంటున్నారా? ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసేవాళ్ళు ఇంతమంది చూస్తుంటారు. కొన్ని లక్షల మంది చూస్తుంటారు. ఏదన్నా కొంచెం అటన్నా ఇటన్నా ఉంటే అయిపోద్ది. ఇప్పుడు ఇద్దరికి వర్కౌట్ అవ్వట్లేదా? షార్ట్ ఔట్ చేసేసుకుంటే అయిపోద్ది. లేదు వర్కౌట్ అవ్వట్లేదు నీకు నాకు. నీ గేమ్ నువ్వు ఆడుకో. నా గేమ్ నేను ఆడుకుంటా. అక్కడితో అయిపోద్ది. లేదు అటు అవ్వరనమాట. సరే మీ ఇద్దరి లవ్ ఏమన్నా ఉందా అంటే అటు ఏమి ఉండదు. ఈళ్ళిద్దరేమో నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం అని చెప్పుకుంటారు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి లేదు. మేమిద్దరం ఓన్లీ ఫ్రెండ్‌షిప్ బాండే ఉంది మా దగ్గర. కానీ ఏదో ఒక టాస్క్‌లో కాకుండా బయట ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేమిద్దరం చూసుకుంటాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు నేనే ఇచ్చుకుంటాను. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా నాకు 'డీమాన్ పవనే' ఉంటాడు అని రీతు చెప్పద్ది. మన 'డీమాన్ పవన్' అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే చూసుకుంటాను. సెకండ్ ప్రిఫరెన్స్ రీతుకే ఇస్తానని చెప్తాడు. లాస్ట్‌కొస్తే గేముల దగ్గరికి మళ్ళీ వీళ్ళిద్దరే కొట్టుకుంటుంటారు. ఎందుకురా బాబు అనిపిస్తుంది. ఓటింగ్ గూడా అసలు వీళ్ళిద్దరు నామినేషన్స్‌కొస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఎలిమినేట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే అవ్వచ్చు. కానీ 'బిగ్ బాస్' చేయట్లేదు. ఓటింగ్ తక్కువొచ్చినా వీళ్ళిద్దరు లాస్ట్‌లో ఉన్నా కూడా ఎక్కడ లవ్ ట్రాక్ పోద్దేమో, మళ్ళీ ఇప్పుడున్న టీఆర్‌పీ రేటింగ్ ఎక్కడ తగ్గిపోద్దేమో అని ఆలోచించాల్సొస్తుందన్నమాట 'బిగ్ బాస్' కూడా. ఎందుకంటే ఇంక ఏ లవ్ ట్రాకు అక్కడ నడవట్లేదు. మనమేదో అనుకున్నాం. కళ్యాణ్‌కి, మనకి తనూజకి లవ్ ట్రాక్ నడుస్తదేమో అని మన కళ్యాణ్ గూడా కొంచెం ప్రయత్నించడం జరిగింది మాట్లాడడానికి. ఇప్పుడైతే అప్పుడు మనకి తనూజ గేమ్‌లో అది ఓడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్‌కి పోతుంది కదా! డాక్టర్ దగ్గరికి. అప్పుడు కళ్యాణ్ ఏడవడం అయితేమి, మళ్ళీ కళ్యాణ్, తనూజ వాళ్ళిద్దరూ చేయి పట్టుకొని నా కోసం ఏడ్చావా అని తనూజ అనడం, అవునని అనడం ఇదంతా చూసాము. కానీ ఆ రోజు అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి వాళ్ళిద్దరు మళ్ళీ ఏదో ఒక గొడవలో అసలు ఏమి మాకిద్దరికి సంబంధం లేదన్నట్టు కొట్టుకోవడము. ఇలా మనకి 'దివ్య' చూసుకున్నట్లయితే ఆహ్, భారతి గారితో నాన్న అనుకుంటా ఆ బాండింగ్‌తోనే సరిపోతుంది. ఇంక తనూజ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెప్పుకోవచ్చు. ఇంక ఎవరిది అక్కడ లవ్ ట్రాక్ అనేది ఎవరిది లేదనమాట. ప్రస్తుతానికైతే ఏదో ఒక 50% లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇది 100% లవ్ స్టోరీ కాదు. ఒక 50% లవ్ స్టోరీ లాగా వీళ్ళిద్దరిది కొంచెం అంతో ఇంతో నడుస్తుంది చెత్తగా. అందుకే ఓటింగ్ పడుతుంది. ఎవరికీ నచ్చట్లేదది. కానీ ఇంక 'బిగ్ బాస్' అదే ఎంతో కొంత ఇంక పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఏదో ఒకటి మొత్తానికి నడుస్తుంది కదా లవ్ ట్రాక్. దీన్నైనా ఉంచుదామని కాపాడుకుందాం కొన్ని రోజులని వీళ్ళిద్దరూ అసలు నామినేట్ అయ్యి ఓట్లు తక్కువ పడి లాస్ట్ స్టేజ్‌లో ఉన్నా గూడా ఎలిమినేట్ చేయకుండా వేరే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. వేరే వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరుగుతుందనమాట. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు ఇలా నెట్టకొస్తున్నారు. అంటే
బయట జనాలు వీళ్ళిద్దరిని ఒప్పుకోకపోయినా వీళ్ళ లవ్ ట్రాక్ గురించి బిగ్ బాస్ అయితే వీళ్ళిద్దరినైతే ఎలిమినేట్ చేయకూడదు. ఓటింగ్ తక్కువ వచ్చినా గానీ కొంచెం కొన్ని రోజులు ఉంచుదాం ఇంకా. ప్రస్తుతానికైతే టీఆర్‌పీ రేట్ ఏం తగ్గట్లేదు గదా! హేట్ చేస్తున్నా గానీ చూస్తున్నారు గదా! ఇంకొకటేంటంటే వాళ్ళిద్దరు టాస్క్‌లు బాగా ఆడతారు. లవ్ ట్రాక్ ఫస్ట్ పక్కన పెడితే ఏదైతే టాస్క్‌లొస్తాయో, ఆ టాస్క్‌లొచ్చినప్పుడు మాత్రం డీమాన్ పవన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంక వన్ సైడ్ అయిపోద్దనమాట. డీమాన్ పవన్ ఎటు సైడ్ ఉంటే గేమ్ అటు సైడు. అది వన్ సైడ్ వార్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఎఫెక్ట్ ఇస్తాడు. కొంచెం పొట్టిగున్నా గానీ బయట జోష్ అనేది చాలా ఉందనమాట లోపల. అసలు మొన్న మనకి శ్రీజ తరపున ఆడతారు గదా! ఇమ్మోనియల్‌ని, బర్నీ గారిని ట్యాకిల్ చేసేస్తాడు. ఇంచు కూడా కదలలేరు అసలోళ్ళు. అలాంటి ట్యాకిల్ చేసేస్తాడనమాట. కాళ్ళతో ఇమానుయేల్‌ని పట్టేసుకుంటాడు. చేతులతో మన బర్నిగాన్ని పట్టేసుకుంటాడు. అసలు అసలు గలగల కొట్టేసుకుంటారనమాట. అలా ఇస్తున్నాడు టాస్క్‌లో పెర్ఫార్మెన్స్. అలా టాస్క్‌లో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మంచిగుంది. అండ్ అంతో కొంతో అందరితో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ లవ్ ట్రాక్ తప్పితే. అది అందరూ వచ్చి చెప్పడం జరిగింది మనకి. రమ్య గారు బయట నుంచి వచ్చి, "అరేయ్! నువ్వు ఇది వర్కౌట్ అవ్వట్లేదు. మీ ఫ్రెండ్స్ కూడా నాకు ఇదే చెప్పమని చెప్పారు నీతో. నేను చెప్పేది కానీ మీ ఫ్రెండ్స్ బయటున్న వాళ్ళు వింటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు." అని చెప్పడం జరిగింది. అయినా మనోడు ఇనలేదు. లేదు నేను ఎలిమినేట్ అయినా అవుతాను గానీ, రీతుతో మాత్రం బాండింగ్ నేను వదులుకోను అని చెప్పడం జరిగింది. మన రీతు కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. కానీ మన నాగార్జున సార్ ఏదైతే అప్పుడప్పుడు పిలిచి "ఏటమ్మా రీతు నువ్వు 100% ఉన్నావా?" అంటే చెప్తుంది గానీ 100% నేనున్నాను సార్. కానీ పవన్ సైడ్ నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదని చెప్తుంది. మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం ఏదో అటు ఇటు ఉందనమాట. అది అనిపిస్తుంది. చూసే వాళ్ళకి అనిపిస్తుంది. 100% అయితే ఉండట్లేదనమాట. అది. డౌట్‌గా ఉంటున్నారు ఇద్దరు. మరి అలాంటప్పుడు ఉండడం ఎందుకో నాకర్థం కావట్లేదు. మొత్తానికైతే ఉంటున్నారు. ఏదైతే మనం రీతు ఉందో రీతు గూడా ఫస్ట్ ఈ లవ్ ట్రాక్ పక్కన పెడితే టాస్క్‌లొచ్చే టయానికి చూసాం మనం గూడా టాస్క్‌లో అసలు రీతు లేడీస్‌లలో అంటే బాయ్స్‌తో పోల్చుకోకుండా లేడీస్‌తో పోల్చుకుంటే ది బెస్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ ఎవరైతే హౌస్‌లో ఉన్నారో ఆ లేడీస్‌తో పోల్చుకుంటే రీతునే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బాగా టాస్క్‌లు ఆడుతుంది ఆ అమ్మాయి. అంతో కొంత ఇమ్మోరెల్‌తో కలిసి ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌లో కలిసి చేయడం అయితేమి తనుజతో వీళ్ళతో వాళ్ళతో కొంచెం పర్లేదు. ఆ కెమెరా ఎప్పుడైతే మనకి ఆ ఎపిసోడ్‌లలో కనిపించే ప్రతిసారి ఎంతో కొంత ఇస్తుంది. పెర్ఫార్మన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే కేవలం ఈ ఫేక్ లవ్ స్టోరీ వల్ల కొంచెం నెగెటివ్ స్ప్రెడ్ అయిందే గానీ, ఇదొక్కటి పక్కన పెడితే ఆ టాస్కుల పరంగా కొంచెం అందరితో కలిసి మాట్లాడేది, ఇయన్నీ చూసుకుంటే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు రీతోని. ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్స్ అయితే కాదండి. వీళ్ళసలు టాప్ 5లో రావాల్సినోళ్ళు. మన రీతు అయితేమి, టీమాన్ పవన్ అయితేమి వీళ్ళిద్దరూ రావాల్సినోళ్ళు. కాపోతే ఈళ్ళు కొంచెం ఏదైతే ఉందో ఇది, మనం అనుకుంటున్నామో ఈ లవ్ ట్రాక్ అని, ఆ ట్రాక్, ఈ ట్రాక్ అని దీనివల్ల చాలా మైనస్ అవుతుందనమాట. ఇప్పటికి కూడా వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ లాగే ఉంటున్నారు. కానీ బయటికైతే మనం లవ్ ట్రాక్, గివ్ ట్రాక్ అనుకుంటున్నాం గానీ అదేం లేదండి. ప్రస్తుతానికి వాళ్ళైతే ఫ్రెండ్స్ లాగానే ఫ్లో అయితే పోతుంది. మన రీతు అయితే ఓకే. నువ్వు నన్ను కరెక్ట్‌గా నమ్మితే నువ్వు నన్ను 100% ఉంటానంటే నేను ఉంటాను అని చెప్తుంది. రీతు అయితే చెప్తుంది గానీ, మన డీమాన్ పవనే ఇంకా కొంచెం అటు ఇటు ఆలోచిస్తూ జంకుతున్నాడనమాట. కొంచెం అటు ఇటు ఉన్నాడు మనోడు 50, 50 అన్నట్టుంది. మరి ఏమో మరి అది ఎందుకుంటున్నాడో ఏంటో తెలీదు. మొత్తానికి వాళ్ళకే తెలియాలి. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా సాదా సీదాగా మనకి ఇంగ సీజన్ 9 ఏదైతే 'బిగ్ బాస్' సీజన్ 9 ఉందో ఈ లవ్ ట్రాక్‌తోనే మనం ఇంక ముగించుకోవాలి. ఇంక కొత్త లవ్ ట్రాక్‌లు ఏవి రావు. హౌస్‌లో చూస్తున్నట్లయితే వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చేసారు. ఇంక రీ ఎంట్రీ రూపంలో వాళ్ళు వచ్చేసారు. అంతా అయిపోయింది. ఇంక ఉన్న వాళ్ళే ఆడతారు. వీళ్ళే ఇంక ఎలిమినేట్ అవుతారు. ఇదే జరుగుతుంది. ఇదే జరగబోతుంది. ఇంక ఏదైతే ఇంక మనకి సీజన్ 9లో లవ్ ట్రాక్ ఏదన్నా జరిగిందారా అంటే ఇంక టీమాన్ పవన్, రీతూది జరిగిందంట. వీళ్ళిద్దరిది ఏదో లవ్ ట్రాక్ ఉందంట. ఏదో అటు ఇటు జరిగిందంట అని చెప్పుకోవాల్సి వస్తదనమాట ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళదే ఉంది కాబట్టి కొంచెం. అది కూడా అటు ఇటుగా కొంచెం 50, 50గా అయితే నడుస్తుంది. మొత్తానికైతే ఇదే నడుస్తుంది. అసలు మీకు ఎంతమందికి నచ్చుతుంది? వీళ్ళిద్దరు ఎంత జెన్యూన్‌గా ఉన్నారు? చూసే వాళ్ళకి అర్థమవుద్ది కదా! నాకైతే వీళ్ళసలు జెన్యూన్‌గా ఉండట్లేదు. ఏదో లవ్ ట్రాక్ అనేది ఏదో ఒక స్క్రిప్ట్ లాగా మెయింటైన్ చేస్తున్నట్లే ఉంది గానీ, ఆహ్, ఏదో ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకో ఇది తప్పితే అసలు ఆ లవ్ ట్రాక్ అయితే అంత ఫ్లో అయితే మనం అనుకున్నంత ఎన్నో సీజన్‌ల నుంచి కొన్ని లవ్ ట్రాక్‌లు చూసాం కదా! అంత ఫ్లో అయితే లేదనిపిస్తుంది. మీకెంతమందికి వీళ్ళ లవ్ ట్రాక్ నచ్చుతుందో, నచ్చట్లేదో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అసలు ఎంతమందికి నచ్చుతుందో లేదో తెలుసుకుందాం. ఎన్ని కామెంట్స్ వస్తాయో కూడా చూద్దామనమాట. ఇది మ్యాటర్. మీకు దీని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అసలు
వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ గురించి అసలు మీరేమనుకుంటున్నారు? జెన్యూన్ లవ్ ట్రాకా? లేకపోతే వీళ్ళు బయట ఏమన్నా మంది అంటే పేరెంట్స్ అని అవి కూడా ఉంటాయి కదా! వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించి ఒప్పుకోలేకపోతున్నారా? నాకు తెలిసి రీతు అయితే ఖచ్చితంగా ఒప్పుకున్నది. నేను సార్ నాకు టీమోన్ పవన్ మనకు నాగార్జున సార్‌తో చెప్పడం జరిగింది. టీమోన్ పవన్ గారు నాతో ఉంటానంటే నేనైతే రియల్‌గానే ఉంటున్నాను సార్. మరి టీమోన్ పవన్ కానించి నాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు అని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది రీతు అయితే. మన టీమోన్ పవన్ అయితే ప్రతిదానికి ఓట్లు కూడా ఏసారప్పుడు. జ నాగార్జున సార్ సార్‌తో వచ్చినప్పుడు కొంతమంది బయట నుంచి వస్తారు కదా ప్రజలు. వాళ్ళు కూడా ఓటింగేస్తే మన రీతుకి కొంచెం 50, 50 ఇచ్చారు. నిజం చెప్తుందని. మన డీమాన్ పవన్ ఏదైతే జంపుతా చెప్పాడో సార్ నేను ఉన్నాను సార్. ఏదో డౌట్‌గా ఏదో చెప్పాలి లేదా అన్నట్టు చెప్పాడు. దానికి ఓటింగ్ కూడా చాలా తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంట్లో వీళ్ళిద్దరితో పోల్చుకుంటే డీమాన్ పవనే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ఈ విషయం గురించి. మరి ఎందుకు ఆలోచిస్తున్నాడో ఏమో తెలీదు. మొత్తానికైతే ఫ్రెండ్‌షిప్ అని చెప్పుకోవచ్చు. అది లవ్ అని చెప్పుకునే అంత అయితే ఏం లేదనమాట వాళ్ళిద్దరి మధ్య. మీరెంతమంది లవ్ అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం మరి లవ్వు ఎంతమంది అనుకుంటున్నారో ఏంటో అనేది. ఇదనమాట ఇది వీడియో. సీజన్ 9 ఏదైనా లవ్ ట్రాక్ ఉందంటే వీళ్ళిద్దరిదే చెప్పుకోవాలి మనం ఇంకా. సీజన్ 9లో రీతుది, డీమోన్ పవన్‌ది జరిగిందంట లవ్ ట్రాక్ అదేదో ఒకటి అని చెప్పుకోవాల్సొస్తది. ఇదనమాట మన వీడియో. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదనమాట. చేస్తే మనకు బూస్టింగ్ ఉంటుందనమాట కొంచెం. ఎక్కువ వీడియోలు చేయడానికి బాగుంటుంది. ఎన్నో వీడియోలు వస్తాయి మన దగ్గర నుంచి. అదనమాట. అండ్ థాంక్ యూ సో మచ్.